ఏపీఎస్ఆర్టీసీ రాపూరు బస్టాండులో మెడికోర్ హాస్పిటల్స్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభించింది. వెన్నునొప్పి, మెడనొప్పి, డిస్క్ సమస్యలు, డయాబెటీస్, సయాటికా, గుండె సమస్యలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణులచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని, సమాజ ఆరోగ్యానికి మెడికోర్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. మెడికోర్ హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ డాక్టర్ ఎన్ అభినవ్ రెడ్డి మాట్లాడుతూ వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకుంటే చాలా సమస్యలను సులభంగా నివారించవచ్చన్నారు. సరైన జీవనశైలి, వ్యాయామం వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. మెగా ఆర్టీసీ బస్టాండ్ లో రాపూర్ నందు నిర్వహించిన దీనికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మనోహర్ రెడ్డి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికోర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను. మా సార్ విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు నెల్లూరు మెడికోర్ హాస్పిటల్లో నలుగురు కార్డియాలజిస్టు, మా నలుగురు కార్డియాలజీ నెలకి సుమారుగా 250 పేషెంట్ల నుంచి 300 పేషెంట్ల వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్ కావచ్చు, లేకపోతే స్టెంట్, పీటీసీఆర్ స్టెంట్ వేయడం కావచ్చు, తర్వాత పేస్ మేకర్స్ కావచ్చు, తర్వాత కొన్ని అరుదైన ప్రొసీజర్స్ నెల్లూరులో మిగతా దగ్గర జరిగిన ప్రొసీజర్స్ కొన్ని కూడాను మనం చేస్తున్నాము. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అంటే కొన్ని క్లిష్టతరమైన స్టెంట్ వేసే ప్రొసీజర్లు కూడా మన దగ్గర రొటీన్గా చేస్తున్నాము. ఇవన్నీ కూడాను అన్ని రకాలైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో మెయిన్గా మన దగ్గర మన నెల్లూరులో ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ, తర్వాత విహెచ్ఎస్, ఈఎస్ఐ, సిజిహెచ్ఎస్ ఇటువంటి పేషెంట్కి మన హాస్పిటల్లో సర్వీసెస్ అందిస్తుంది. సో మాతో పాటు ఉన్నటువంటి మా సర్జన్, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు కూడాను ఎంతోమంది పేషెంట్లకి ప్రతి నెల బైపాస్ సర్జరీ కావచ్చు, కవాటం సర్జరీ, వాల్వ్ సర్జరీస్ కావచ్చు డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది పడకుండా ఈ సర్వీసెస్ అన్ని సక్సెస్ఫుల్గా మనం చేసినందుకు చాలా ఆనందిస్తాం. ఇదే సర్వీసెస్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్, ఆంకాలజీ, క్యాన్సర్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ప్లస్ 2 డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా అన్ని విధాలైనటువంటి స్కీమ్స్లో ఉన్నాయి. ఈహెచ్ఎస్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ప్లస్ సిజిహెచ్ఎస్ కావచ్చు, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ జనరల్ మెడిసిన్, ఇన్ఫెక్షన్స్ డిపార్ట్మెంట్, తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్, తర్వాత న్యూరాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇన్సూరెన్స్ అండ్ ఒకవేళ డబ్బులు కట్టుకునే విధంగా ఉన్న పేషెంట్ కూడా చాలా వరకు రీజనబుల్ కాస్ట్తో మన దగ్గర ట్రీట్మెంట్స్ అందించాలి. సో సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రోగం వచ్చేదానికంటే ముందర కూడా రోగాన్ని ముందలే డయాగ్నోస్ చేసుకోగలదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్యాంపులు అటువంటి వాటికి చాలా దోహదపడతాయి. ఇది అరేంజ్ చేయడంలో మాకు సపోర్ట్గా మాకు అవకాశం ఇచ్చినటువంటి సన్నపరెడ్డి సురేష్ కుమార్ రెడ్డి గారికి, ప్లస్ ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్ కుమార్ గారికి అనేక ధన్యవాదాలు. మన రాపూర్ బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో ఒక ఆర్టీసీ సిబ్బందికే కాకుండా ప్రయాణికులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరికీ కూడా వైద్య శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మెడికోర్ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్స్ కూడా నెల్లూరు నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి దూరంలో ఉన్నటువంటి రాపూర్కి కూడా వచ్చి వైద్య సేవలు ఇస్తున్నారు. మరి అందులో ముఖ్యంగా మరి ఈరోజు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన కార్డియాలజిస్ట్ మనోహర్ గారు, ఇంకా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, వీళ్ళందరూ రావడం అనేది చాలా విశేషము. ఎందుకంటే మనం మామూలుగా ఒక డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్లో చూస్తే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే కూడా చాలా కష్టం. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు అక్కడ అన్ని పనులు మానుకొని ఇంత దూరం వచ్చారంటే
ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మనం చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాము. అదే విషయం మనం గత 3 రోజుల నుంచి కూడా అందరికీ ఒక పత్రికలు అయితేనేమి ఎలక్ట్రానిక్ మీడియాలు అయితేనేమి ఈ విషయం అందరూ తెలియజేయడం జరిగింది. సో చాలా మంది ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మన రాపూర్ ఏంటంటే పుణ్యక్షేత్రం, పెంచుకొండ పుణ్యక్షేత్రం చాలా దగ్గర ప్లేస్. సో చాలా మంది వ్యూయర్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచో వస్తుంటారు. మొత్తం పిలిగ్రిమ్స్ చాలా మంది వస్తుంటారు, మనకి కడప నుంచి కావచ్చు, రాజంపేట నుంచి కావచ్చు, ఇలా. సో ఈ యొక్క వేదిక పరంగా ఒక హాస్పిటల్ చేసినటువంటి సేవలు కూడా చాలా ఈజీగా చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మెడికవర్ హాస్పిటల్లో ఈహెచ్ఎస్ స్కీమ్ పెట్టడం జరిగింది కాబట్టి సో ఎంప్లాయీస్ ఎవరైనా కూడా ఈ స్కీమ్ ని అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోగలను కోరుకుంటూ, అదేవిధంగా మా యొక్క ఈ ఆర్టీసీకి ఇంత దూరం నుంచి వచ్చినందుకు మరీ ప్రత్యేకంగా మెడికవర్ టీమ్ కి, అదేవిధంగా డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తాను. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.